సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ముందుగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. క్యాటరర్స్ కు ఫోన్ చేయండి, నిశ్చింతగా వేడుక జరుపుకోండి. ఫోన్ నెంబర్స్ 7386066222 8523823333. ఓ సాధారణ గృహంలా కనిపించిన నిజానికి అదో రామాలయం. అది ఆలయం మాత్రమే అంటే సరిపోదు, అది చరిత్రకెక్కిన రామాలయం. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ అడుగిడిన మహాపుణ్యస్థలం. అంటరానితనం రాజ్యమేలుతున్న ఆ కాలంలో ఆయనే స్వయంగా దళితులను ఆలయ ప్రవేశం చేయించిన అరుదైన జ్ఞాపకం. అంతేకాదు, వారితోనే సహపంక్తి చేసి అంతా సమానమే అని చాటి చెప్పిన గొప్ప స్థలం. అంతటి చరిత్ర కలిగిన ఆలయం ఇంతకీ ఎక్కడుంది, ఎలా ఉంది? వాచ్ ద స్టోరీ. అయితే 1 సెకండ్, ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముందుగా ఒక లైక్ కొట్టండి, వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారాన్ని దేశవ్యాప్తంగా తెలిసేందుకు షేర్ చేయండి. పదండి, ఇంకెందుకు ఆలస్యం, భీమిలి వెళ్ళొద్దాం. విశాఖ జిల్లా భీమిలి పట్టణంలోని రొట్టెల వీధిలో ఉంది ఈ పురాతన రామాలయం. ఓ మామూలు గృహాన్ని తలపించే ఈ రామాలయం వెనుక గొప్ప చరిత్రే దాగి ఉంది. అంటరానితనం రాజ్యమెలుతున్న ఆ రోజుల్లో దళితులతో పాటు ఆలయంలోకి గాంధీజీ అడుగిడిన పవిత్ర స్థలం. అంతేకాదు, దళితులతో సహపంక్తి భోజనం చేసి అంతా సమానమే అని చాటి చెప్పిన గొప్ప స్థలం. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయం ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దీని ఆలనా పాలన అటుంచితే ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు దీనిని గుర్తించకపోవడం బాధాకరం. ఈ ఆలయం చరిత్రకెక్కిన ఉనికి మాత్రం ఊర్లోనే ఉండిపోయింది. దళితులకు ఆలయ ప్రవేశం నిషేధంగా ఉన్న ఆ రోజుల్లో గాంధీజీనే స్వయంగా ఆలయంలోకి తీసుకెళ్లారు. వారితో కలిసి భోజనం చేశారు. అంటే మెయిన్ అప్పట్లో హరిజన ప్రవేశం అనేది గుడులకి అప్పుడు నిషేధంగా ఉండేదంట. ఆ టైంలోనే గాంధీ గారితో వాళ్ళు హరిజనుల ప్రవేశం చేయించి మొదటగా భీమునిపట్నం రొట్టెల వీధి రామాలయం అనే దాంట్లోనే వాళ్ళని ప్రవేశించిన తర్వాత వాళ్ళతో పాటు సంపక్తి భోజనాలు కూడా జరగడం జరిగింది. అప్పటి నుంచి అందరూ అన్ని కులాలు కూడా ఈ రామాలయం నుంచి పూజించడం జరుగుతుంది. ఈ గుడికి ఏంటంటే అన్ని గుళ్ళకి అభివృద్ధి ఉంది, కానీ ఇది ఈ వీధి వరకే ఇక్కడ కొంచెం జనాలందరూ భక్తులు వస్తుంటారు. ఇక్కడ శివరాత్రి, శ్రీరామనవమి, ధనుర్మాసంలో నెల రోజులు మాత్రం ప్రసాదాలు మాత్రం మార్నింగ్ నుంచి అలాగా ఉంటాయండి. ఇది జరుగుతుంది ఏంటంటే ప్రతి సంవత్సరం అలా జరుగుతుంది. ఈ కమిటీకి నేను సెక్రటరీ కింద చేస్తున్నాను. నా పేరు దాసరి కిషోర్. మా ముత్తాతల నుంచి కూడా ఈ గుడి అలాగా వంశపారంగా అలాగా రన్ అవుతుంది. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ మందిరానికి పూజారి కూడా లేకపోవడం బాధాకరం. పూజారిని నియమించుకునే స్తోమత కూడా లేకపోవడం విచారకరం. పెంకుటిల్లుతో ఉండే ఈ మందిరం కూలిపోవడంతో పైకప్పుగా రేకులను ఏర్పాటు చేశారు. పూజారి అంటే మరి దీనికి ఆదాయం లేక నేనే ఇది పూర్వం నుంచి అలాగే మా ఫాదర్ దగ్గర నుంచి మా ముత్తాత గారి నుంచి అలాగా పూజారిగా చేస్తున్నాం. పంతులు అనేది ఏంటంటే పంతులు గారి పురోహితులు ఏంటంటే మా శివరాత్రికి
శ్రీరామ్ కళ్యాణంకి పెడుతున్నామండి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇది గుడి పడిపోయిందండి యాక్చువల్గా. అది మీకు వార్తలో కూడా వచ్చింది. దాన్ని మళ్ళీ గుడికి మళ్ళీ మేమే జాగ్రత్తగా అది రేకులు అంటే గుడి కట్టే స్తోమతకి అమౌంట్ లేక దాన్ని రేకుల పైన వేసి ఈ సీలింగ్ అది మళ్ళీ చేయించామండి. కుల మత వర్ణ భేదాలకు అతీతంగా అందరూ సమానమే అనే సందేశాన్ని సమాజానికి బలంగా చాటి చెప్పిన చారిత్రక ఆ సంఘటన ఇప్పటికీ ఇక్కడి స్థానికుల మధ్య నిలిచిపోయింది. ఆయన ఈ ఆలయాన్ని సందర్శించిన జ్ఞాపకార్థంగా నేటికి ఆలయంలో గాంధీజీ చిత్రపటం భక్తులకు దర్శనమిస్తూనే ఉంది. ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్మా గాంధీ గురువారం నాడు భీమిలిలో పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడారు. ఆయన మాటలకు ప్రభావితమైన మత్స్యకారులు ఆయన వెనుకే అడుగులు వేశారు. గాంధీజీపై తమ అభిమానాన్ని చాటుతూ నేటికి భీమిలి మత్స్యకారులు గురువారం రోజున వేట నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. చాలామంది మరి మహాత్మా గాంధీని వర్ధంతికో జయంతికో లేకపోతే స్వతంత్ర దినోత్సవం నాడు స్మరించుకుంటారు. అలాగే మా భీమునిపట్నం మత్స్యకారులు అయితే ప్రతి లక్షవారం కూడా గాంధీజీ గారిని స్మరించుకుంటాం. ఎందుకంటే మరి భీమునిపట్నంలో గాంధీజీ గారు ఆ రోజు లక్షవారం అడుగు పెట్టడం వల్ల ప్రతి లక్షవారం కూడా గాంధీ గారు వచ్చారు కాబట్టి దాన్ని స్మరించుకొని ప్రతి లక్షవారం కూడా సెలవు ప్రకటించుకొని వేట ఆపుకొని మరి గాంధీ గారు వచ్చిన నెల కాబట్టి ఆ రోజు మేము సెలవు ప్రకటించుకుంటాం. ఎందుకంటే ఆ తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా ఏదైతే గాంధీ గారు అడుగు పెట్టారో ఆ నెల నుంచి ఈ రోజు వరకు కూడా మా మత్స్యకారులు ఆ లక్షవారం వేట కొనసాగించుకుంటా దాన్ని సెలవు దినంగా ప్రకటించుకుంటున్నాం. సాధారణ గృహంలా కనిపించే ఈ చిన్న ఆలయం నేటికి ఆ చారిత్రక జ్ఞాపకాలను తనలోనే దాచుకుంది. రండి, కాసేపు సేదదీరండి అంటూ బయట ఉన్న ఎరుగులు బాటసారులకు సాదరంగా ఆహ్వానం పలుకుతాయి.